హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ పాలకూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పాలకూరని వేసుకోవాలి. పాలకూరని వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పాలకూర అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి ఇక్కడ ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. పైన కొన్ని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బీరకాయ అనేది కొంచెం ఉడికింది. మరొక 5 నిమిషాల పాటు పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు బీరకాయ పాలకూర కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పాలకూర కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.